ముందుగా కడుగు పెట్టుకొని అల్లం పేస్టు, పసుపు వేసుకున్నాను, కారం, గరం మసాలా, ఉప్పు తగినంత వేసుకోండి, పెరుగు, పుదీనా, ధనియా పౌడర్, జీరా పౌడర్, తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోండి. చూడు మ్యాగ్నేట్ ఒక గంట సేపు అయిందండి నేను మ్యాగ్నేట్ చేసి. తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే, వెంటనే మూత పెట్టకండి. తర్వాత నేను ఒక 2 ఆనియన్ పైనుంచి వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై లాగా కావాలి కదా, థిక్ గ్రేవీ వస్తుందండి చికెను. అది మగ్గిపోతాయండి ఆనియన్ అందులోనే. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్, చూసారా ఎంత బాగుంది. సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తినేయటమేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.